రైట్ రైట్ హరీష్ గారు మీరేమంటారు? స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడలేదని మీరు అంటున్నారు, కానీ చాలా క్లియర్గా స్టూడెంట్స్ని ఉద్దేశించి ఆయన మాట్లాడాడు. ఆ పిల్లాడు ఏదో కొత్త పెళ్లి చేసుకున్న ఒక కొత్త పెళ్లి కొడుకులాగా వాడిని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంది, అతనికి ఎందుకు ఇవ్వాలి, అన్ని తెచ్చి ఎందుకు పెట్టాలి అంటూ ఇటు ఆయన ప్రశ్నిస్తున్నాడు. దాన్ని మీరు ఎలా చూస్తున్నారు? యాక్చువల్గా ఒక్కోసారి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పే ప్రయత్నం చేస్తాం మీకు హరీష్ గారు. ముందుగా 1956లో కామరాజ్ అని తమిళనాడు చీఫ్ మినిస్టర్, ఆయన మొదటగా మిడ్ డే మీల్స్ని స్టార్ట్ చేశాడు 1956లో. ఈ బడుగు బలహీన వర్గాలు, బిలో పావర్టీ లైన్లో ఉన్న పిల్లలు స్కూల్స్కి రావట్లేదు, వాళ్ళకి సరైన ఆహారం లేకపోవడం, బర్రెలు కాసుకోవడానికి వెళ్తున్నారు, వీళ్ళని స్కూల్స్కి ఎలాగైనా అట్రాక్ట్ చేయాలి, వీళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో 1956లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ కామరాజ్ అనే చీఫ్ మినిస్టర్ ఆయన ఇంట్రొడ్యూస్ చేశాడు మిడ్ డే మీల్స్ని. 1995లో కేంద్ర ప్రభుత్వం, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అన్ని రాష్ట్రాల్లో కూడా దీన్ని అమలు చేయడం స్టార్ట్ చేసింది. 2001లో కూడా దీని కాన్స్టిట్యూషన్లో కూడా సుప్రీంకోర్టు దీని కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 21లో ఇది భాగం, రైట్ టు ఎడ్యుకేషన్లో ఇది భాగం అంటూ కూడా ఇటు సుప్రీంకోర్టు కూడా జడ్జిమెంట్ని పాస్ చేసింది. బుక్స్ని ఇవ్వడానికి కూడా రైట్ టు ఎడ్యుకేషన్లోనే ఆర్టికల్ 21A క్లాజ్ ఏలో ఇటు రైట్ టు ఎడ్యుకేషన్లో ఇటు బుక్స్ని కూడా ప్రొవైడ్ చేయాలంటూ ఇటు కాన్స్టిట్యూషన్ చెప్పుకొచ్చింది. అంటే భారత రాజ్యాంగం కావచ్చు, ఇటు అప్పుడున్న చీఫ్ మినిస్టర్ 1956లో తమిళనాడు చీఫ్ మినిస్టర్ కామరాజ్ కావచ్చు, వీళ్ళందరూ చాలా క్లియర్గా పిల్లలకి ఫుడ్ ప్రొవైడ్ చేయాలి, రైట్ టు లైఫ్, రైట్ టు ఎడ్యుకేషన్లో ఇవి భాగంగా ఉంటాయి అంటూ వాళ్ళు కాన్స్టిట్యూషన్లోనే సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి. మరి వాటన్నిటినీ కూడా తప్పుపడుతున్నారా ఇటు గరికపాటి గారు? హరీష్ గారు మీరు చెప్పండి, మీరేమంటారు? మీరు ఒక జర్నలిస్ట్, మీరు కాన్స్టిట్యూషన్ ఖచ్చితంగా చదువుకునే ఉంటారు. విషయాన్ని చెప్తున్నాను నేను తప్పు పట్టట్లేదు అనేది, లేకపోతే ఆయన తప్పు పట్టారనేది కాదు, బాధ్యత కాదు అని చెప్పనేది. కామరాజ్ నాడార్ గారు 1956లో ఆయన దీనికి సంబంధించి తీసుకొచ్చినప్పుడు కూడా ఆ రోజున్న సామాజిక పరిస్థితులు వేరు. ఈ రోజు ఇవ్వద్దని నేను అనట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, గుర్తు చేస్తున్నాను. ఆ రోజు సామాజిక పద్ధతులు వేరు. ఎన్టీ రామారావు ₹1 కిలో బియ్యం తీసుకొచ్చినప్పుడు ఆ రోజున్న సామాజిక పరిస్థితులు వేరు, ఆ రోజు కిలో బియ్యం ధర వేరు. వాటిని ఈ రోజు కొనసాగిస్తూ ఉన్నారు. రెండోది, కొనసాగించినప్పుడు మీరు ఒకే వర్గానికో లేకపోతే కొంతమందికో ఎందుకు కొనసాగిస్తారు? ఇస్తే అందరికీ ఇవ్వండి. అసలు నేను అడుగుతున్నాను, 7 కోట్ల మంది అర్హులుగా ఉన్నప్పుడు మిగిలిన 3 కోట్ల మంది ఏం పాపం చేశారు? ప్రభుత్వానికి పన్నులు కట్టడం వాళ్ళు చేసిన పాపమా? నాకు తెలియక అడుగుతాను. వాళ్ళకు కూడా ఇచ్చేసేయండి, తప్పేముంది? ప్రతి ఇంటికి ఇవ్వండి గుడ్లు, తప్పేం లేదు, లిమిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకో విషయం ఏంటంటే, అసలు మీరు గరికపాటి గారి మాట వినాల్సిన అవసరం లేదు కదా. నేనేమంటున్నా, మీరు ప్రతినిధి కాదు, ప్రభుత్వ వ్యక్తి కాదు, ఆయన తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం అలాంటి నిర్ణయం తీసుకుంటున్నప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం ఇలాంటి డిబేట్లు పెట్టుకుంటే సవ్యంగా ఉంటుంది. నేననేది గరికపాటిని డైరెక్ట్ గా ఒక పర్సన్ కింద ఆయనకున్న విద్వత్తుని, ఆయనకున్న జ్ఞానాన్ని దాన్ని కించపరుస్తూ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? అది కూడా మిడ్ డే మీల్స్ లో చదువుకొని ఏదో కొండలు గుట్టలు ఎక్కుంటున్న ఈ అన్వేష్ గారు ఆయన అనాల్సిన అవసరం ఏముంది? ఆయనకి సంబంధమే లేదు. ఈయన మీద ఏమన్నా, ఇప్పుడు గరికపాటి మీద ఏమన్నా PhD చేశాడు అన్వేషణ? ఆయనకేం అర్హత ఉంది ఈయన అనడానికి? అయితే హరీష్ గారు, ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్లో నా వాయిస్ నేను చెప్తే వింటారు, ప్రజలు వింటారు, వినేవాళ్ళు ఉన్నారు, ఒక ప్లాట్ఫామ్గా నేను దీన్ని వాడుతున్నాను, ఇక్కడ అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. గరికపాటి గారు చెప్పడం అది కరెక్టేనా? బికాస్ ఆయనకంటూ ఫాలోవర్స్ ఉన్నారు, ఆయన మాటల్ని వినేవాళ్ళు, పాటించే వాళ్ళు కూడా ఉన్నారు, కాబట్టి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్టు అనుకోవచ్చా ఏంటి? అది ఆయన చెప్తూనే ఉంటారు, నా మాటలు వినడం కాదండి, పాటించే వాళ్ళు నాకు కావాలి అన్నప్పుడు ఆయన కూడా బాధ్యతగా అనాలి ఆ మాటలు. నేనేమంటున్నా, ఆయన ఇప్పటికీ ఒక 10-15 సంవత్సరాల నుంచి ఈయన ప్రసంగాలు చేస్తున్నారు. 1,00,000కు పైచిలకు హితబోధలు చేస్తుంటారు. అందులో ఒక 10,000 హితబోధలన్నా ఎవరన్నా విన్నవాళ్ళు ఉండి వాళ్ళు వచ్చి, ఏమండి మీరు చెప్పిన మాటలు మేము వింటుంటాము, మీరు ఇలాంటి మాటలు చెప్తే ఎలాగా, మీరు ఇలాంటి మాటలు చెప్పినట్లయితే సమాజం నష్టపోదా అని చెప్పని ఆయన అడిగితే వాళ్ళకి ఆ బాధ్యత ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? అలాంటివేం జరగట్లేదు. పైపెచ్చు ఏం జరుగుతోంది? ఎవరు వినని వాళ్ళు, అక్కసు పెట్టుకున్న వాళ్ళు, లేకపోతే కొత్తగా ఒక ఫేమ్ తీసుకోవాలనుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రమే ఓకే ఒక అవకాశం వచ్చింది అని చెప్పి ఆయన మీద కొంచెం బురద చల్లితే మనకు కొంచెం ఇంపుగా ఉంటుంది, మన వైపు కూడా జనాలు చూస్తారని చెప్పి ఇలాంటి వితండవాదాడో లేకపోతే విరోచిత ప్రసంగాలు చేయడం తప్పితే, అన్నెసెసరీగా దానికి సంబంధించి ఏమాత్రం సంబంధం లేని ఒక టాపిక్ ని పట్టుకొని ఆయన ఇంకోసారి మాట్లాడేటప్పుడు ఆలోచించుకునేలాగానో లేకపోతే ఇంకో రకంగానో చేస్తూ ఉంటారు. అవసరం ఏముంది? ఆయన ఒక వర్షం చెప్పారు, ఆయన అభిప్రాయం అది. అవును, ఇప్పుడు కూడా అందరూ అనుకుంటున్నారు కదా, మీరు కాకపోతే సుఖంగా ఉన్నారు, లేకపోతే మిమ్మల్ని ప్రసంగాలను పిలిచేవాళ్ళు, లేకపోతే మిమ్మల్ని ప్రసంగాలను పిలిచేవాళ్ళు సుభిక్షంగా ఉన్నారు, కాబట్టి అలాంటి వాళ్ళు